బాత్రూమ్కి వెళ్దామంటే అక్కడ బాత్రూమ్ ఉండదు, ఆకలై ఛాయ్నో బిస్కెట్టో తినాలంటే అక్కడ క్యాంటీన్ ఉండదు. ఎక్కడనో శ్మశానానికి పోయినట్టు లేకపోతే ఎడారిలో మనకు ఏ దిక్కులేని దగ్గరకు పోయినట్టు ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. నేను అడిగిన రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం నీకు రిజిస్ట్రేషన్ నుంచి 15-16 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే వాళ్ళు వస్తే కూర్చోడానికి కుర్చీ లేదు, తాగడానికి ఛాయ్ లేదు, ఎక్కడ చూసినా నిలబడడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉన్నది. ఇది మంచిదా? కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నారు. మరి అట్లాంటి వాళ్లను మీరు ఇట్లా నిలబడితే మంచిదా అని అడిగిన. అందుకే ఆయన ఆలోచన చేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్స్ గా బ్రహ్మాండంగా ఏసీ గదులతోని ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎలాంటి వసతులు ఉంటాయో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్లకు అలాంటి వసతులతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను డిజైన్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, అంతర్జాతీయ నగరం అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేసుకున్నప్పుడే అంతర్జాతీయ నగరంగా మనకు గుర్తింపు వస్తుంది. అందుకే వాళ్ళు అడ్డం పడ్డా, కాళ్ళలో కట్టె పెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునేది చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను పూర్తి చేసుకునుడే. ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఇవాళ మిత్రులారా, మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనల్ని చూసి ఏడ్చేటోళ్ళు ఎప్పుడు ఉంటారు. కడుపులో మంట ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు వాళ్లకు అజీర్తి అవుతూనే ఉంటది. వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈనాడు మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వచ్చినాం. వ్యవసాయాన్ని ఒకనాడు దండుగంటే వ్యవసాయాన్ని పండుగ చేసినాం. ఒకనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈ రోజు ఒరేసుకున్న వాళ్లకు కనీసం మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి దేశంలోనే అత్యధికంగా ఈ రబీ సీజన్ లో 1,41,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. భారతదేశంలో ఉత్పత్తిలో 60% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసి మన రైతుల యొక్క సత్తా చూపినాం. ఆ ఎల్ల ఏ ఊర్లో ఏ రైతు ఒడ్లు పండించినా ఇది కాళేశ్వరం నీలే అని కూలేశ్వరరావు చెప్పేటోడు. మరి ఇవాళ కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయి 3 ఏళ్ళు అయింది. చుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాలే, చుక్క నీళ్లు గోదావరిలో లిఫ్ట్ చేయలే. మరి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా మనం వరి పండిస్తున్నాం కదా. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ కళ్ళ ముందరనే కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తగ్గినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నమనైనా తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు ఎంత పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలో ఆయన మనకు లెటర్లు రాస్తారు. నీ ముఖం 10 ఏళ్లు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటది. వెనకటితోడు చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట. తెలివి ఎక్కువයි. ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్ లో వాడుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా. నువ్వు ఉండకపోయినా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇవాళ
మా రంగారెడ్డి జిల్లా సోదరుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధి చేయడమే కాదు, సంక్షేమ పథకాలను అమలు చేసి ఆనాడు రేషన్ కార్డు ఇయ్యే ముఖం లేదు మీకు. ఇవాళ 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. రంగన్న ఇప్పుడే చెప్తాడు, ఓ ఊర్లో వెళ్ళి రేషన్ కార్డులు ఎవరికైనా లేవా అంటే అందరూ ఉన్నాయని చేతులు ఎత్తిరట. ఇవాళ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనోడే లేడు. ఎవరున్నా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇంటికి ఇచ్చినాం. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొన్ననే 1,25,000 ఇండ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక్క 2.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలలో, ఇంకొక 1,00,000 హైదరాబాద్ నగరంలో శ్రీనివాస్ రెడ్డి